వెల్కమ్ టు కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. కడప ఆల్మాస్పేట ఘటనపై స్పందించిన రెడ్డెప్పగారి మాధవి దంపతులు. కడపలో ఉద్రిక్తల నేపథ్యంలో రాయలసీమ ప్రవీణ్ మాకం రేపు గండి కార్యక్రమానికి హాజరవుతున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కడప ఆల్మాస్పేట ఘటనపై ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవిరెడ్డి శ్రీనివాసులరెడ్డి స్పందించారు. యువత గంజాయి మత్తు ఇంజెక్షన్లకు బానిసలవ్వడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొన్ని దుష్ట శక్తులు యువతను తప్పుదవ పట్టిస్తున్నాయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆల్మాస్పేటలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాము. కొంతమంది స్వార్థపరుల మాయా ఉచ్చులో ఈ ఘటన జరిగింది. ఏమీ తెలియని అమాయకమైన కడపలోని యువకులను దీనిలో భాగస్వామ్యం చేశారు. ఎంతో భవిష్యత్తు ఆ కుటుంబాలకు భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన యువకులు మంచి ఉపాధి అవకాశాలు పొందగలిగే మన కడపలోని వాళ్ళని దీంట్లో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకొని పబ్బం గడుక్కోవాలనుకున్నారు. దీన్ని ప్రభుత్వము చాలా గట్టిగా ఎదుర్కోగలిగింది. ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచున్నాను ఏంటంటే, మతం అనేది మన జన్మతః మనకు వస్తుంది. ఆ తర్వాత ఆ మతాన్ని ఆచరించడం అనేది ఎవరికి వారికి వ్యక్తిగతం. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆచరించుకునేది. ఆ విశ్వాసాలు ఎవరికి వాళ్ళు విశ్వసించేది. అలాగనే మన మతాన్ని ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసిస్తూ వాళ్ళకున్న గౌరవాన్ని ఎదుటి మత వాళ్ళను కూడా గౌరవిస్తూ వాళ్ళ మత యొక్క విశ్వాసాలను కూడా గౌరవించడం అనేది మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఎవరి మత ఆచారాలను ఎవరి మత విశ్వాసాలను వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళు పాటించుకోవాలా. ఈ మత విశ్వాసాలను పాటించుకోవడానికి ఏ మతాలకు సంబంధించిన వాళ్ళకి గుళ్ళు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి పాటించుకోవచ్చు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. భారత రాజ్యాంగం ఈ హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కొంతమంది స్వార్థపరులే కడప అనుకుంటే అది చాలా తప్పు. కడప 300 మందో 200 మందో ఉగ్రవాదులు లాంటి కొంతమంది స్వార్థపరులు డిక్టేట్ చేయాలంటే అది వాళ్ళ వల్ల కాదు. కడపలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, వ్యాపార వర్గాలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలను నడుపుకోవడానికి ఒక శాంతికరమైన కడపను నిర్మించడానికే ప్రభుత్వం కానీ సమాజంలోని ప్రజాసేవ చేస్తున్న పెద్ద మనుషులు కానీ పని చేస్తూ ఉంటారు. కాబట్టి కడపలోని ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. కడప చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. డెవలప్మెంట్ కూడా అంతే బాగా జరుగుతూ ఉంది. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, నిన్న జరిగిన దుర్ఘటన కారణమైన వాళ్ళని ఏదైనా ఈ విధమైన పనులను ప్రోత్సహిస్తూ అమాయకమైన యువతను వాళ్ళ భవిష్యత్తును పాడులేపాలనుకున్న వాళ్ళు, మీరు ఏ రోజైనా ఈ కడపలో ఉన్న పేదవాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకున్నారా? ఏ రోజైనా ఈ యువకులకి ఉపాధి అవకాశాల కోసము ఏమి చేయాలా, వీళ్ళ చదువులేంటి, వీళ్ళ భవిష్యత్ ఏంటి, ఈ యువకులకు డిగ్రీలు వచ్చినాయా, చదువుకున్నారా, రేపు వీళ్ళు ఆర్థికంగా నిలబడాలంటే వీళ్ళకి ఏం చేయాలని వీళ్ళు ఎవరన్నా ఆలోచించినారా? యువకులు వ్యసనాల బారిన పడి గాంజా
మత్తు ఇంజక్షన్లు తీసుకుంటూ పాడైపోతుంటే వాళ్ళ కోసం ఉద్యమాలు చేయాలి. అలాంటి వాటిని మన కడప నుంచి ప్రాలదోలానికి రోడ్ల మీదకి వచ్చి చేయాల పోరాటాలు. అవి వదిలేసి ఎవ్వలకు పనికిరాని ఇలాంటి కార్యక్రమాల మీద రోడ్ల మీదకి వచ్చేసి సామాన్య ప్రజల యొక్క రక్షణకు విఘాతం కలిగిస్తూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చర్యలు కఠినంగానే ఉంటాయి. ఇది కూటమి ప్రభుత్వం. శాంతి భద్రతల పర్యవేక్షణ, ప్రతి ఒక్క సామాన్య పౌరుడి హక్కులు కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్షణం. ఈరోజు మీరు గమనించాల, ఎంతమంది ప్రజా దర్బార్కు వస్తున్నారు, ఎంతమంది ప్రజా దర్బార్లో బీదోళ్ళు వాళ్ళకున్న మౌలిక వసతుల కల్పన గురించి కానీ, రోడ్ల గురించి కానీ, కాలువల గురించి కానీ అర్జీలు పెట్టుకొని వస్తున్నారు. సామాన్య పౌరులు, బీదోళ్ళు, హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రిస్టియన్స్, ప్రతి ఒక్క వర్గం వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క మౌలిక వసతుల కల్పన కోసం మాకు అర్జీలు ఇస్తూ ఉన్నారు. వాటిని అర్జీలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి, అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని ఎలా సాల్వ్ చేయాలని కడప నియోజకవర్గంలో మేము అహర్నిశలు పనిచేస్తూ ఉన్నాం. ఈ పని లేని వాళ్ళకి కాఫీ బంకుల్లో, టీ బంకుల్లో కూర్చొని పొద్దున్న లేచినాల నుంచి దుష్ప్రచారాలు, అబద్ధాలు ప్రచారం చేసుకునే వాళ్ళకి పని పాట లేకోకుండా కడప పరువును బజార్కి ఇరుస్తూ ఉండరు. కడప అల్మాస్పేట ఘటనపై ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి స్పందించారు. యువత గంజాయి, మత్తు ఇంజక్షన్లకు బానిసలవ్వడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొన్ని దుష్టశక్తులు యువతను తప్పుదవ పట్టిస్తున్నాయని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లేని వ్యక్తులు అశాంతిని క్రియేట్ చేసేదానికి చేసిన కార్యక్రమం. ఏదైనా ప్రజల మనోభావాలు, సంస్కృతి, సాంప్రదాయాలు పాటించాలనుకుంటే ఇటువంటి కార్యక్రమంగా చేయాల్సి. కడప అనేది దేశంలోనే ఒక ప్రసిద్ధమైన ప్రాంతం. ఎవరైనా ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని గడప, తొలి గడప, అమీన్పీర్ దర్గా, మరియాపురం చర్చిలు కూడా వచ్చి 3 చోట్ల ప్రార్థన చేసిపోతారు. అంత మంచి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని దుష్టశక్తులు ఎవరు ఏంటి అనేది కూడా తొందరలో తెలుస్తుంది. దీని వెనక ఎవరున్నారు, కావాలని కడపలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా, దాని ద్వారా ప్రభుత్వం మీద బురద పడాలా, ఎమ్మెల్యే మీద బురద పడాలా, వీళ్ళ పరిపాలన సరిగ్గా లేదు అని ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు తీసుకుపోయే విధంగా పనిచేసినారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ విషయాల్లో. ముఖ్యంగా 12, 14, 15, 16 సంవత్సరాల పిల్లలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఇరు వర్గాల్లో వాళ్ళ దగ్గర డ్రగ్స్ దొరికినాయి. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. అమాయకులైన ఇటువంటి యువకులను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈరోజు వాళ్ళందరూ కూడా, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా బాధపడే పరిస్థితి వస్తాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అనవసరంగా ఈ యువకులందరూ ఈరోజు ఈ దుష్టశక్తుల మత్తులో పడి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోయి జీవితాలను, బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటా ఉన్నారు. నేను అడుగుతున్నా ఇటువంటి దుష్టశక్తులను, అరాచకవాదులను, అభివృద్ధి కోసం రోడ్డు ఎక్కండి. ఒక బ్రిడ్జిలు కట్టమని రోడ్డు ఎక్కండి, శానిటేషన్ చేయమని రోడ్డు ఎక్కండి, మాకు రోడ్లు వేయమని రోడ్డు ఎక్కండి, మా ఇంటి ముందు వచ్చి అభివృద్ధి కోసం ధర్నాలు చేయండి. అది మంచి కార్యక్రమం. అటువంటి దానికి ప్రజలు సిద్ధం కావాలి. అభివృద్ధి కోసం ధర్నాలు చేయండి, ర్యాలీలు చేయండి, అన్నీ చేయండి. అంతేగాని ఏదో దానికి పేరు, ఈ పేరు పెట్టాలా, దీనికి ఈ పేరు పెట్టాలా అని చెప్పి రోడ్డు ఎక్కి ఘర్షణలు పడి ప్రజల్లో అశాంతిని క్రియేట్ చేయడం తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల కడప బ్రాండ్ ఇమేజ్ పోతుంది. ఇప్పుడిప్పుడే కడపకు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. మన కడప, స్వచ్ఛ కడప, శాంతి కడపను కూడా ముందుకు తీసుకుపోతుంది. ఏ రోజైనా కడపలో ఉండే ప్రజలు అరాచక శక్తులు బుగ్గవంకను క్లీన్ చేయడం చూసారా? దాన్ని క్లీన్ చేయమని ఎవరిని అడిగినారా?
లా కాలేజ్ షామీరియా బ్రిడ్జిలు కట్టమని ఎప్పుడైనా అడిగినారు ఎవరన్నా? అవి అడగరు. మహిళల భద్రత కోసం ఏం చేయాలని చెప్పి ఎప్పుడన్నా అడిగినారా? గ్రీవెన్స్ పెట్టండి, ప్రజలు మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎవరన్నా అడిగినారా? అవి అడగరు. ఇటువంటి దుష్ట శక్తులు కడపను నాశనం చేసేదానికి, కడపలో అశాంతి క్రియేట్ చేసేదానికి ఇవన్నీ చేస్తుంది. ఒక చెత్త కార్పొరేషన్ ఉంది మొన్నటి వరకు బాడీ. ఆ దరిద్రం పోయింది మార్చితో అనుకుంటే అటువంటి అరాచక శక్తులే దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కడపలో ఎంతో నమ్మకంతో మా కుటుంబాన్ని గౌరవించి ఎమ్మెల్యే గెలిపించినాం. మాకు కడప ప్రజల బాగోగులు కావాలి, కడప నగర అభివృద్ధి కావాలా, కడప శాంతి కావాలా, కడప శానిటేషన్లో ఈ 2 సంవత్సరాల్లో కడప ర్యాంకింగ్ ఎక్కడొచ్చిందో పత్రికా సోదరులు కూడా ప్రెస్కు రాయాలి. 2024 మార్చి వరకు కడప ర్యాంకింగ్ ఎంత ఉంది, ఎన్క్యాప్ నిధులు అప్పుడెంత వచ్చినాయి, 26 మార్చికి కడప ర్యాంకింగ్ ఎంత ఉంది శానిటేషన్లో, 26కు ఎన్క్యాప్ నిధులు ఎంత వచ్చినాయి, ఎంత మేరకు పైకి వచ్చిందని చెప్పి దయచేసి మీడియా మిత్రులు కూడా పేపర్లో రాసి ఈ ప్రభుత్వము ఇక్కడ ఎమ్మెల్యే మేము పనిచేస్తున్న తీరును మీరు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప అరాచక శక్తులు చేసే కుట్రలో ప్రజలు భాగస్వామ్యం కావద్దు. తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అమాయకులైన మీ పిల్లలను ఈ ఉచ్చులేకి దించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడెప్పుడు వీళ్ళని దించి గాంజా మత్తులో దించి ఇటువంటి అరాచకానికి పాల్పడి వాళ్ళని కేసులు పెట్టి నాశనం చేస్తాం. నిన్న డిఐజీ గారు చెప్తున్నారు, కొంతమంది గల్ఫ్ నుంచి కూడా మతపరమైన వీడియోలు కూడా పంపించి ప్రేరేపించినారు, వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తాను. ఈ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండదు. చట్టం పంతాన్ని గట్టిగా చేసుకొని పోతుంది. దయచేసి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఎవరు కేసుల కోసం మా దగ్గరికి రావద్దు. ఇంకొకసారి ఇటువంటి ఘటనలు జరగకూడదు. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అన్ని పండుగలకు పోతున్నాం మేము కూడా. పెద్ద దర్గా జరిగితే దగ్గరుండి మంచి కార్యక్రమాలు చేశాం. దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు జరిగితే దగ్గరుండి కార్యక్రమాలు చేశాం. చర్చిల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. మా పార్టీలో సంబంధించి అన్ని కులమతాలకు సంబంధం లేకుండా అన్ని వ్యక్తులు ఉన్నారు. అందరినీ సమానంగా చూస్తాం. ఎవరి మనసులో ఏ దేవుడు కావాలనుకుంటే ఆ దేవుడిని మీరు ప్రార్థించుకోండి, అది వ్యక్తిగతం. నేను కూడా తిరుపతికి పోతా, నా దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి, అక్కడికి పోయి ప్రార్థన చేసుకొని వస్తా. కానీ కడపలో ఉన్నప్పుడు కూడా ఏ కార్యక్రమాలకు ప్రజలు పిలిచినా ఆ ప్రజల గౌరవార్థం మేము చర్చిలకు పోతాం, మసీదులకు పోతాం, దేవాలయాలకు పోతాం, వస్తూ ఉంటాం. అంతే తప్ప ఇటువంటి అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. కుట్రదారులు ఎవరున్నారో కూడా తెలుస్తాం. దీని వెనక కుట్రదారులు కూడా ఉండారు. కేవలం కడప అల్మాస్పేట సర్కిల్ వద్ద శనివారం ఉదయం జరిగిన సంఘటన పరిశీలించడానికి డీఐజీ కోయ ప్రవీణ్, కడప ఎస్పీ అక్కడున్న సమస్యలపై డీఐజీకి వివరించాడు. మీడియా సమావేశంలో డీఐజీ మాట్లాడుతూ, నిన్న జరిగిన సంఘటనలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడం వల్ల అటు పోలీసులకు చిన్న గాయాలు కావడంతో ఇరు వర్గాల లీడర్లను అరెస్టు చేయడం జరిగింది. పరిస్థితులు చక్కదిద్దే వరకు 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న పొద్దున్న ఈ యొక్క అల్మాస్పేట్ సెంటర్లో 2 వర్గాల మధ్య ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం జరిగింది. అనుకోకుండా స్టోన్ పెల్టింగ్, కొంతమంది పోలీస్ సిబ్బంది అంతా గాయపడటం జరిగింది. దానికి 2 వైపుల నుంచి కూడా కొంతమంది కొన్ని ప్రొవొకేటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల కానీ దీనివల్ల కానీ అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం పూర్తిగా. ఈ ఇరుపక్షాల మీద మనం కేసులు కట్టడం జరిగింది. ఎవరైతే ఈ స్టోన్ పెల్టింగ్, ఈ ఆయుధంతో దాడి చేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది అదుపులో ఉన్నారు. అదే మాదిరిగా కొంతమంది పరారులో ఉన్నారు. వాటి కోసం గాలింపు జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా 144 సెక్షన్ 1 టౌన్ 2 టౌన్ పరిధిలో కొన్ని ఈ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ విధించి ఈ పరిస్థితిని అంతా అదుపు చేసాం. ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ కూడా కండక్ట్ చేపిస్తారు ఎస్పీ గారు. సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్లో ఉంది.
1-2 రోజుల్లో మేము 144 సెక్షన్ కూడా సడలించి పూర్తిగా కూడా దాన్ని తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉంటుంది జరిగింది. ఆ టిప్పు సుల్తాన్ సంబంధించి పోస్టులు పెట్టిన వ్యక్తి అయితే ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారండి. ఆయన పరారులో ఉన్నారు. ఆయన ఉంటే దుబాయ్లో ఉండాలి, లేకపోతే ఇక్కడికి భారతదేశానికి వస్తే జైల్లో ఉంటారు. ఆ ఇబ్బంది అయితే లేదు. కానీ ఇక్కడ నిన్న జరిగిన దానిలో ఒక పక్షం వారు ఇక్కడ హనుమాన్ సర్కిల్ అని ఫ్లెక్సీలు కట్టడం వల్ల అవతల వర్గం వాళ్ళు ప్రొవోకేట్ అయ్యి దీనికి ఇంత జరిగింది. సో వాళ్ళని కూడా మందలించడం జరిగింది. సో దాని మీద ఇప్పుడు ఏంటంటే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇది అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ ఉంటుంది. హిందువులకి హిందూ మతం ఎంత, వాళ్ళ యొక్క మత విశ్వాసాలు ఎంత ప్రగాఢమని, అదేవిధంగా మహమ్మదీలకు కూడా వారి యొక్క విశ్వాసాలు. ప్రభుత్వ పరంగా మనం ఈ 2 వర్గాల వారిని కూడా సమతూకం పాటించి అందరి విశ్వాసాలకి ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉందో కూడా ఒకరికొకరు కాన్ఫ్లిక్ట్ లేకుండా కూడా అంత సామరస్యపూర్వకంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వర్గాలైన, ఎస్పెషల్లీ పోలీస్ వర్గాలైన మీద, తర్వాత రెవెన్యూ వర్గం ఏదైతే మ్యాజిస్ట్రేట్, జిల్లా యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ బాధ్యత ఉంది. సో దానికి సామరస్యపూర్వకంగా మనం చర్యలు తీసుకుంటాం. ఈ టిప్పు సుల్తాన్ ఏదైతే ఉందో ఒక వర్గం వారు కొంతమంది దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఆ పేరే పెట్టాలంటాం కూడా అది ఒకళ్ళు పెట్టాలంటాం, ఒకళ్ళు కుదరదన్నట్టే దాని మీద వ్యతిరేకం. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎప్పుడు మనం మధ్య మార్గంలో వెళ్ళాలి. అందరికీ ఆమోదమైన మార్గంలో వెళ్ళాలి తప్పితే నా దారే రహదారి అనేది కుదరదు. టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని చేసేది అతను ఎంత తప్పో దాన్ని ఇక్కడ ఇప్పుడు ఒక వర్గం వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న చోట ఇక్కడ హనుమాన్ సర్కిల్ అని నామకరణం చేయడం కూడా అంతే తప్పు. ఇద్దరిపైన మనం చర్యలు తీసుకుని ఇద్దరికి సముదాయించి మత సామరస్యాన్ని స్థాపిస్తాం. ఖచ్చితంగా అన్నీ మానిటరింగ్ చేస్తున్నామండి. యాక్చువల్లీ నిన్నటి రోజు కూడా అధికారులంతా కూడా జిల్లా ఎస్పీ గారు అందరూ విజయవాడలో ఉండటం కానీ కొంత ఇది జరిగింది. అది ఇక్కడ అన్నిటి మీద సరైన చర్యలు అయితే చేపట్టాం. వీళ్ళు హనుమాన్ జయంతికి మేము ర్యాలీ చేస్తారంటే పోలీసులు అడ్డుకుంటున్నారనేది లేదు, మేము అడ్డుకోవటం అనేది జరగలేదండి. హనుమాన్ జయంతిని అడ్డుకోవాలని ఒక వర్గం వాళ్ళు ప్రయత్నించారు. దాని మీద మనం సామరస్యపూర్వకంగా జరిపిస్తాక నిన్న దాని మీద 2 వర్గాలని సముదాయించే ప్రయత్నంలో మనం ఉన్నాం. వాళ్ళ ర్యాలీకి అనుమతి ఇవ్వడం లేదనేది మీ వాదన. 144 ఉండగా ఇవ్వకూడదు కదండి. 144 ఉండగా 144 సెక్షన్ ఉండగా ర్యాలీ ఎలా అనుమతి చేస్తాం? 4కి మించి వ్యక్తులు ఒక చోట గుమిగూడకూడదు. 144 సెక్షన్ ఉండగా 4 కన్నా ఎక్కువ వ్యక్తులు ఒక చోట గుమ్మగొడితే వాళ్ళని చెదరగొట్టి వాళ్ళపై బలప్రయోగం చేసే అధికారం చట్టం పోలీసులకు కల్పిస్తుంది. తిరుపతిలో టీటీడీ మాజీ బోర్డు సభ్యులు పోలీసులు ఏదైతే ర్యాలీని అడ్డుకుంటారో మేము ఖచ్చితంగా ర్యాలీ చేసి చూద్దామండి, సముదాయిస్తామండి. అందరినీ సముదాయించి ప్రశాంత వాతావరణంలో ఇరు వర్గాల వాళ్ళు వారి యొక్క మత విశ్వాసాలని పాటించే విధంగా మనం చర్యలు చేపడతాం. సార్, అంటే జిల్లాలో ఈ స్థాయిలో ఘటన ఎప్పుడు లేదు. ప్రజల్లో ఒక విధమైన భయం అనేది అయితే ఉంది. జిల్లా ప్రజలకు ఎలా శాంతి భద్రతలు ఎలా కల్పిస్తారంటే ఏమండి, మత సామరస్యాన్ని పాటించండి. ఇప్పుడు ఎవరు మత విశ్వాసం వాళ్ళది. సో ఒకళ్ళ వర్గం వారు ఇంకో వర్గాన్ని ఇది మీద వెళ్లకుండా ఎవరి విశ్వాసాన్ని వాళ్ళ ఇంట్లో కానీ ఏదో కామన్ ప్లేసెస్లో ఉందో ఇతర వర్గానికి ఏమంటారు దాన్ని అబ్జెక్షనబుల్గా కాకుండా ఎవరికాళ్ళు చేసుకునే అధికార సదుపాయం భారత రాజ్యాంగం భారత పౌరులు అందరికీ కల్పిస్తుంది. గత కొద్ది నెలలుగా జరుగుతుంది సార్ ఈ సర్కిల్ గురించి ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళని ఇది కొన్ని నెలలుగా జరిగేది కాదండి. 2014 నుంచి ఉంది ఈ వివాదం. గత ఫిబ్రవరి నెలలో కొంతమంది ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా దీన్ని లబ్ధి పొందడం కోసం ఏదైతే ఈ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో చివరి నిమిషంలో దాన్ని ఆ అంశాన్ని పైకి లేవనెత్తి భవిష్యత్తులో ఎన్నుకోబడే వాళ్ళ మీదకి అధికార యంత్రాంగం మీదకి ఆ యొక్క భారాన్ని మా మీద తోసి ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశపూర్వకంగానే అది నెట్టడం జరిగింది. దాని నుంచి కొంతమంది ఏ వర్గం వాళ్ళు దాన్ని కావాలని ఒకళ్ళు వద్దని ఒకళ్ళు ఇద్దరు కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో దాని మీద మేము చేపట్టాల్సిన చర్యలు అయితే ఏవైతే ఉన్నాయో ముందస్తు చర్యలు అయితే చేపట్టాం. కడప జిల్లా తొండూరు మండలం తేలూరు గ్రామంలో జరిగే శ్రీరాముల దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బీఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్ యజమాని బివి సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. జమ్మలమడుగు నేషనల్ హైవే రోడ్డులో గ్యారేజీ వద్ద లారీల రాకపోకలకు ఇబ్బందులు ఉన్నాయని ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎంపీ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మా కోసం తీసుకునేవాళ్ళే రోడ్డు నలిగిపోతుంది రాబోయే రోడ్డు ఎనికి ముందు పోతుంటే బైక్ రోడ్డు కారు చూసుకోండి కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డి అండతో కొందరు టీడీపీ నాయకుల ఉద్యోగస్తులపై దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని విమర్శించారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఫక్రుద్దీన్ అనే ఉద్యోగిపై దాడి ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వరదరాజిరెడ్డి గారు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత, ఆయన దమ్మి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత, ఆయన కొడుకు కొండారెడ్డి మమ్మీ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే అసాంఘికమైన కార్యకలాపాలు ఎలాగున్నాయి, రైతులకు పరిస్థితులు ఎట్లున్నాయి, చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, వీళ్ళ భద్రత కానీ వీరికి స్వేచ్ఛ కానీ ఏ విధంగా ఉంది, వీరి పరిపాలనలో పోలీసు వ్యవస్థ 4 పాదాల మీద నడుస్తుందే, ఒక పాదం మీద కుంటిగా నడుస్తుందే, ఇవన్నీ మీకు అవగతం కావాలా? ఒక్కసారి మీరు వారి గురించి ఆలోచించాలని చెప్పి ఎప్పటికప్పుడు నేను మీకు వాస్తవ సత్యాలను మీ ముందుకు తీసుకొస్తాను. సత్విమర్శలే తప్ప రాజకీయపరమైన కోణంలో నా లాభాన్ని ఆశించి ఏ ఒక్క వాస్తవాన్ని కూడా నేను విమర్శనా రూపంలో సంధించడం లేదు. ప్రజలారా, నా మాటని మీరు విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అబద్ధాలు ఎప్పుడు మాట్లాడను. నాకు తెలిసినంతవరకైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరులో వరదరాజిరెడ్డి గారు డమ్మీ ఎమ్మెల్యే అయిపోయినప్పటి నుంచి, కొండారెడ్డి గారు రాజ్యాంగేతర శక్తిగా తయారైనప్పటి నుంచి ఇక్కడ ఎవరికి స్వేచ్ఛ లేదు. ఏ వ్యాపారస్తులకు స్వేచ్ఛ లేదు, ఉద్యోగస్తులకైతే ఉరివే స్వేచ్ఛ లేదు. ఆ ఉద్యోగస్తుల్లో కూడా పోలీసుల పరిస్థితి అయితే సంకట పరిస్థితి, చాలా సంకటమైన పరిస్థితి వాళ్ళది. ముందుకు పోలేక, వెనక్కి పోలేక, మనసును చంపుకోలేక, అట్లని ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా చేస్తామంటే ట్రాన్స్ఫర్స్ లేకుంటే వీఆర్లు పెడతారు. ఇది పోలీసుల పరిస్థితి. ఒకసారి గమనించండి మీరే. వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మద్యం. నేనేమో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వసంతపేట, సాయిబాబా కోటాల దగ్గర ఎన్ని బ్రాంచ్ షాపులు ఉంటే తీసేయించినాయి. ఓఎంఆర్ కాలనీ మోట్లో బ్రాంచ్ షాప్ ఉంటే తీసేసినాయి. ఆర్ట్స్ కాలేజ్ రోడ్ సెంటర్లో బ్రాంచ్ షాప్ ఉంటే తీసేసినాయి. కారణం, జన నివాసాల మధ్య మహిళలు తిరిగే చోట, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకుండే పిల్లలు తిరిగే చోట ఇన్ని బ్రాంతి షాపులుండి ఇంత విచ్చలివిడిగా మద్యం సేవిస్తూ మగపిల్లలు ఆన్నే ఒంటికి వస్తా అసహ్యకరమైన బూతులు మాట్లాడతా మన ఆడపిల్లల యొక్క ఆత్మగౌరవానికి భంగం అని చెప్పి నేను తీసేపించిన. ఇప్పుడు ఇలా ప్రభుత్వం వస్తానే మళ్ళీ సాయిబాబా కోటాల దగ్గర మళ్ళీ బ్రాంచ్ షాపులు పెట్టినారు. 3 పెట్టినారు. మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు నేను తీసేపిస్తే బాగా ప్రశాంతంగా ఉండే బారు పెట్టినారు. ఇప్పుడు బ్రాంతి షాప్ తీసేసి బారు పెట్టినారు. ఓఎంఆర్ కాలనీ మోట్లో నేను బ్రాంతి షాప్ తీసేసి బ్రహ్మాండంగా బాగా మంచి ఎర్రమనుడి విగ్రహం పెట్టి పెద్దది ఆర్చి తయారు చేసి మంచి షెండర్లో లైటింగ్ పెట్టి బాగా అందంగా చేసి ఆ మొదల ఆ 2 పక్కల మున్సిపాలిటీ ఒక బేకరీ కట్టించి బాగా నీట్గా పెడితే మళ్ళీ ఓఎంఆర్ కాలనీ మోట్లో మళ్ళీ బ్రాంచ్ షాప్ పెట్టినారు.
ఆర్ట్స్ కాలేజ్ రోడ్ సెంటర్లో అయితే 2 ఏముండదు, ఆడవాళ్ళు పోయేదానికి ఉండదు, అల్లరల్లది. అంటే వరదరాజిరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరులో 24 గంటలు మద్యం లభ్యం. మేము ఉండేటప్పుడు బ్రాంచ్ షాపులు తీసేసినాము, టైం ప్రకారమే మద్యం అమ్మేవాళ్ళు. ఇప్పుడు 24 అవర్స్ ఆన్లైన్, ఎప్పుడైనా సరే మంది వేసుకోవచ్చు, అల్లరల్లరి. మేము క్లబ్బులు మూసేపించినాము జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన. ప్రొద్దుటూరులో కూడా క్లబ్బులు లేవు, మూసేపించినాము. ఇప్పుడు జార్జి క్లబ్బు తెరిచినారు, కంపచెట్టులో జూదం ఆడుతున్నారు, మంగతైలు ఆడుకుంటున్నారు. నిన్న ప్రవీణే చెప్తున్నాడు, యానో ఒక అపార్ట్మెంట్లో రెగ్యులర్గా మీరు జూదం ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడే చెప్తున్నాడు, నేను చెప్పడం కాదు. మాజీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జే చెప్తున్నాడు, పలానా ఆదిత్య అపార్ట్మెంట్ దేంట్లోనో రెగ్యులర్గా జూదం ఆడిపిస్తున్నారు మీరు అని. మంగతాయి ఆడిపిస్తున్నారు, రమ్మి ఆడిపిస్తున్నారు, జార్జి క్లబ్ తెరిచినారు, జూదాలన్నీ ఓపెన్ అయినాయి. అసాంఘిక కార్యకలాపాలు, మట్కా విచ్చిడివిడైంది, అన్ని జూదాలు. బంగ్యాకు విపరీతంగా ప్రొద్దుటూరులో దొరుకుతుంది. బంగ్యాకు ఏడ చూసిన యువత బంగ్యాకు తాగి నిర్వీర్యం అయిపోతున్నారు. నిర్వీర్యం. వరదరాజిరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతున్నా ప్రెస్ వాళ్ళని, చౌక దుకాణాల ద్వారా పేదవారికి అందాల్సిన బియ్యము ఎక్కడికి పోతున్నాయి? వాళ్ళ కౌన్సిలర్లు చెప్పినా కదా, బస్మూలి పేరు చెప్పినా, రామాంజడి పేరు చెప్పినా, ఇంకొకని పేరు చెప్పినా, దందా, బియ్యం దందా, ఓపెన్ మార్కెట్ బియ్యం. పేదవాళ్ళు తినాల్సిన ఆహారాన్ని ఇది తింటారు, బియ్యం అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు. ఇసుక ఇక్కడ ఏట్లోనే కాకుండా చౌడూరు దగ్గర ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా కడతామని చెప్పి 50 సంవత్సరాల వ్యవసాయం చేసుకునే భూములు రైతుల నోట్లో మట్టి కొట్టి ఆడ ఇండస్ట్రియల్ వాళ్ళకు ఫ్లాట్లు వేసి అమ్ముతామని చెప్పి కట్టే చోట ఏరది మొత్తం ఇసుకే టిప్పర్లు పెట్టి మిషన్లు పెట్టి వాళ్ళ ఇష్టానుసారం ఇప్పటికీ నాకు తెలిసి లక్షలు కాదు కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ చేసినారు. ఆడ చేస్తున్నారు స్టిల్ ఈ రోజుకి కూడా, జరగని రోజే లేదు. చౌడూరు దగ్గర మద్యం అమ్ముతున్నారు, బంగ్యాకు అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు, బియ్యం అమ్ముతున్నారు. భూదోపిడీ, భూములైతే విపరీతమైనటువంటి దోపిడీ, మామూలు దోపిడీ కాదు. నేరుగా కొండారెడ్డి దానికి ఆద్యం. చిన్న చితక అయితే నాకు సరిపోవు అని చెప్పి భూములే, ప్రభుత్వానికి సంబంధించిన భూములను కన్నేసి డేగపిల్ల కోడిపిల్లలు దనకపోయినట్టు భూములకు. మన చెప్తే కదా, బొల్లవరం దగ్గర 150 కోట్ల భూమి, ఈడ రాజశేఖర రెడ్డి విగ్రహం చౌడపల్లి రస్తాలో పెట్రోల్ బంక్ ఎదురుకి ప్రభుత్వ భూమి, రెవెన్యూ వాళ్ళది, రోడ్డు మీదనే 4 సెంట్లు 5 సెంట్లు 3 రూములు వేసి రూమ్ 50 లక్షలు అమ్ముతున్నారు. రేపు చూపిస్తా ఫోటో కూడా అది. ఇప్పుడు ఈ 3 సార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోలే, కలెక్టర్ పట్టించుకోలే, జాయింట్ కలెక్టర్ పట్టించుకోలే. తిమ్మయ్య కళ్యాణ మండపం దగ్గర డిగేడి పట్ట భూములు, భూ దోపిడీ జరుగుతుంది, ఇసుక దోపిడీ జరుగుతుంది, జూదాలు జరుగుతున్నాయి, బియ్యం అమ్ముకుంటున్నారు, మద్యం విచ్చలవిడైపోయింది, బంగ్యాకు విచ్చలవిడైపోయింది. ఏది జరగంది ఈ ఊర్లో? ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చినారు తెలుగుదేశం వాళ్ళు. జూదాలు మంగతే చెట్లలో బాగుండదని చెప్పి ధనవంతులైన పిల్లలను ప్రోగు చేసి ఫ్లైట్ టికెట్లు కొనిచ్చి గోవాకి తీసుకుపోయి గోవాలో 5 స్టార్ హోటల్లో బొరబెట్టి 5 నక్షత్రాల హోటల్లో క్యాషినోలో జూదం ఆడిపించి అమ్మాయిలతో వ్యభిచారం చేయించి మందు దాపించి ఎంత చెడగొట్టాలని చెడగొట్టి ఇంటికి పిలుచుకొని వస్తున్నారు. తీరా వచ్చేటప్పుడు నైస్గా స్నానం చేయించి పౌడర్ వేయించుకొని పిల్లలకు పిలుచుకొని వస్తున్నారు. క్యాషినో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక. ఇవి కాక తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉద్యోగస్తుల మీద. మేము చెప్పినట్టు వినాల్సిందే, మేము చెప్పినట్టు చేయాల్సిందే. ఇక కాంట్రాక్ట్ వర్కులు, అది పేటెంట్ ఒకరికే. జనరల్గా కాంట్రాక్ట్ వర్కులు అంటే టెండర్ సిస్టమ్ ఉంటుంది, ఈ ప్రొక్యూర్మెంట్ అంత పద్ధతి ప్రకారం జరుగుతుంది, ఎవరో వేస్తారు, ఏందో వస్తుంది, లెస్గా అబ్బోవా ఏదో పద్ధతి ఉంటుంది. ఒక్కటే పర్లపాటి మహేష్ రెడ్డి వేస్తాడు, 30% 40% మహేష్ రెడ్డి తీసుకుంటాడు, 60% 70% కొండారెడ్డికి ఇస్తాడు. ఇది ఓపెన్గా మళ్ళీ స్టేట్మెంట్ కొండారెడ్డి. ఈ ఊళ్ళో జరిగే మీ స్వేచ్ఛకు భంగం కలిగిస్తారు, మీ ఆస్తులకు భంగం కలిగిస్తారు, మీ అభివృద్ధికి భంగం కలిగిస్తారు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నాయకులు. వాళ్ళ కోసం పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి చేసి మీకు అన్యాయం చేస్తా పోతా అంటే దీనికి పరిష్కారం ఒకటే. 3 సంవత్సరాలు భరించండి, ఏమీ చేయలేం. 3 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఇటువంటి రాక్షసులను పదవుల నుంచి
ఇళ్ళకు పంపండి. ఈ తెలుగుదేశం పార్టీని కానీ, ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే వరదరాడి లాంటి వ్యక్తులు కానీ, కొండాడి కానీ, మరొకరు కానీ టీడీపీ, అప్పుడే పోలీసు వాళ్ళు స్వేచ్ఛగా మాలాంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు స్వేచ్ఛగా పనిచేస్తారు, సమాజానికి మేలు జరుగుతుంది. నేను ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఒకటే, వాస్తవ సత్యాలను గమనించమంటానా, సాక్ష్యాధారాలు సహా చూపించగలుగుతానా? మీకు అవకాశం వచ్చినప్పుడు వీళ్ళందరినీ తెలుసుకొని, వీళ్ళందరినీ చదివి మెదడులో పెట్టుకోండి. అవకాశం వచ్చినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోమని చెప్పి ప్రజలకు సవినయంగా మీ సోదరుడు రాచమల్లు విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఇది వాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.